మనం ఇప్పుడు యూట్యూబ్‌లో షార్ట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాము. యూట్యూబ్‌కెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. షార్ట్ క్లిక్ చేసుకొని మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. నేనిప్పుడు అయ్యప్ప వీడియో పెడదాం అనుకుంటున్నాను. నేను స్వామియే అయ్యప్ప సాంగ్ క్లిక్ చేసి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా! యాడ్ క్లిక్ చేసి ఇక్కడ మా పాప అయ్యప్ప స్వామిది ఉంది కదా! ఈ వీడియో క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మీకు 60 సెకండ్స్ కావాలంటే అంటే 1 మినిట్ కావాలంటే 1 మినిట్ పెట్టుకోవచ్చు షార్ట్, లేదు 15 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్ పెట్టుకోవచ్చు. నా షార్ట్ వీడియో 22 సెకండ్స్ ఉంది కాబట్టి నేను 22 సెకండ్స్ ఉంచేస్తున్నాను. సాంగ్కి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు కావాలంటే మీరు కూడా. సో నేను చూసుకున్నాను కానీ నాకు 22 సెకండ్స్ కావాలని 22 సెకండ్స్ ఉంచేసాను. పైన ఇక్కడ 60 సెకండ్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు 15 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్ వచ్చింది, 60 సెకండ్స్ కావాలంటే 16 సెకండ్స్. మీరు ఎంత లెంత్ పెట్టాలనుకుంటున్నారో షార్ట్ 60 సెకండ్స్ లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన షార్ట్కి క్యాప్షన్ ఇచ్చుకోవాలి. నేను ఇది అయ్యప్ప వీడియో కాబట్టి స్వామియే శరణం అయ్యప్ప అని పెట్టుకున్నాను. మీరు మీ వీడియోకి తగ్గట్టు పెట్టుకోవచ్చు, ఎమోజీస్ అయినా పెట్టుకోవచ్చు. నేను తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాను. ఇక్కడ అయ్యప్ప అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను. తర్వాత అన్వితా చిరంజీవి ఛానల్ కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను. నెక్స్ట్ మనం లొకేషన్ పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియో దువ్వ అనే ఊర్లో రికార్డ్ చేశాను. సో నేను ఆ లొకేషన్ పెట్టుకున్నా. రిలేటెడ్ వీడియో అంటే ఏంటంటే మనం షార్ట్స్ చూసినప్పుడు కింద ఒక యారో వచ్చింది కదా, చేసినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే వీడియో చూడొచ్చు. నేను ఆయుధ పూజ సాంగ్ వీడియో పెట్టాను. నెక్స్ట్ కామెంట్స్ ఆఫ్లో ఉన్నాయి, నేను ఆన్ చేసుకున్నాను. చిన్నపిల్లలకే డిజేబుల్ చేసేస్తాడనమాట యూట్యూబ్, అందుకే నేను ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ అప్లోడ్ కొట్టేసాను. షార్ట్ అప్లోడ్ అయిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. యువర్ వీడియోస్లోకి వెళ్ళి మన వీడియో ఎక్కడి వరకు అప్లోడ్ అయిందో చెక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి, అంటే ఫస్ట్ 2 టైమ్స్ ప్రాసెసింగ్ అవుతుంది. అయిన తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయింది. నేను ఒకసారి చెక్ చేసుకున్నాను సెట్ అయిందా లేదని. ఇదిగోని చూసేయండి మీరు కూడా ఒకసారి. ఇప్పుడు షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలో మీకు అర్థమైంది కదండి. కొత్తగా షార్ట్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయండి. ఇంకా షార్ట్స్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓన్లీ నేను షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలన్నది మాత్రమే చూపించాను. తర్వాత షార్ట్స్లో కెమెరా, తర్వాత ఎఫెక్ట్స్, తర్వాత మన వాయిస్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్వితా చిరంజీవి ఛానల్. Thanks for watching.